ఇది ప్రపంచంలోనే అతి వింతైన గుడి. ఇలాంటి ఆలయం ఇంకా ఎక్కడా కనపడదు. విచిత్రం ఏమిటంటే ఈ అరుదైన గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుంది. ఉరుములు మెరుపులతో విద్యుత్ తీగల హై వోల్టేజ్ మెరుపు ఆలయ శిఖరాన్ని తాకుతుంది. అంతే, దెబ్బకు లోపల శివలింగం తునాతునకలైపోతుంది. అయితే విచిత్రంగా తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధంగా కనిపిస్తుంది. ఈ సమాన ఆలయాల వెనుక కొన్ని రహస్యాలు, ఒక అద్భుతం అని చెప్పాలి. మంచు కమ్మిన ఈ ప్రాంగణంలో ప్రతి 12 ఏళ్లకోసారి మహాదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఉరుములు మెరుపులతో భారీ ఎత్తున ఒక్క ఈ గుడిపై ఆ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్నే గురిపెడుతుంది. అందులోని శివలింగం పైనే పడి తునాతునకలు చేస్తుంది. ఆ దారుణ శబ్దానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్ష్యాదులో పారిపోతాయి. పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కాని మందిరం చెక్కు చెదరదు. కొండపై ఉన్న బండరాళ్లు కూడా కింద పడవు. మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజారి తునాతునకలైన ముక్కలను ఒకచోటికి చేర్చి అభిషేకం చేస్తారు. ఆ రోజు గడిచేసరికి శివలింగం తిరిగి యథారూపంలోకి వచ్చేస్తుంది. అంతకుముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది. అక్కడ ఏమీ జరిగినట్లు కనిపిస్తుంది. దీన్ని వింత అనాలో శివలీల అనాలో అర్థం కాని పరిస్థితి భక్తులది. ఇలా 1-2 సార్లు కాదు, 100 ఏళ్ల నుంచి వస్తోంది. ప్రతి 12 ఏళ్లకొకసారి జరిగే అద్భుతం ఇది. ఈ ఆలయం పేరు బిజ్లీ మహాదేవ్ మందిర్. ఈ ఈశ్వరుడి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కులు వ్యాలీలో ఉంది. ఒక కథ ప్రకారం ప్రజలకు ఒక రాక్షసుడి వల్ల ముప్పు పొంచి ఉండటంతో శివుడు ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుణ్ణి శివుడు ఆదేశించారట. కాని పిడుగు పడితే అక్కడున్న జనం, పశుపక్షాదులు నాశనమైపోతాయి. అందుకే తనపైనే పిడుగు పడేలా చేసి అక్కడి ప్రమాదాన్ని శివుడు నివారించాడని పురాణాల కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకొకసారి పిడుగు పడుతుందని, ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి. ఏది ఏమైనా ఇదో మహత్తర విశేషం.